హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. దిస్ ఇస్ లహరి. ఈరోజు ఒక నోటిఫికేషన్ కోసం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర 10th మెరిట్ ఉందా అంటే 10/10 9.8 ఉందా అయితే ఏ ఎగ్జామ్ లేకుండా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు. అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫీ, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ఫీ లేదు. సో ఈ నోటిఫికేషన్ కోసం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ వేకెన్సీస్ అయితే 28,740 పోస్ట్స్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో మెరిట్ ఉండాలన్నమాట. 10/10 9.8 మెరిట్ ఎవరైతే అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్లే. ఇఫ్ ఇంకేస్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి అనేవాళ్ళు, ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు వీళ్ళు కన్సిడర్ చేసేది ఏజ్. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి ఏజ్ అన్నాను కదా, ఏజ్ 18 to 40 years మాత్రమే ఉండాలి. ఫీ వచ్చేసి 100. ఈ 100 రూపీస్ బేసిక్ మినిమల్ ఫీ కూడా ఎవరైతే అన్రిజర్వ్డ్ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అనేది ఉంటుంది. గర్ల్స్ అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు. అండ్ ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆల్రెడీ 31st Jan నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ డేట్ వచ్చేసి 14th February ఎండ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్కేస్ మీ అప్లికేషన్లో ఏమైనా మీరు చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే 18th and 19th February మీరు చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 16th February మీరు ఫీజు అనేది పే చేసేయాలి. ఇఫ్ ఇన్కేస్ మీరు ఫీ పే చేయకపోతే, అన్రిజర్వ్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీ పే చేయకపోతే మీ అప్లికేషన్ కన్సిడరేషన్లోకి రాదు. ఏమేం పోస్ట్ ఉన్నాయంటే GDS, BPM అండ్ ABPM. ఇది ఫస్ట్ అండ్ ఇది సెకండ్ ఫస్ట్, ఇది ఫైనల్ మాట. అంటే ఇది ఫస్ట్ హైలైట్ ఎందుకు చేశానంటే BPM అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఏదైతే ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉందో దాన్ని మొత్తం ఇతనే మానిటర్ చేస్తారు అండ్ హీ విల్ బి ద హెడ్ ఆఫ్ దట్ బ్రాంచ్. అండ్ ABPM అంటే ఏంటంటే ఈ BPM ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసిస్ట్ చేస్తూ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే ఉంటారు. ఈ GDS వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళది పోస్ట్ మ్యాన్ టైప్ మాట. అంటే లెటర్స్, ఎన్వెలాప్స్ ఏవైతే మనకు వస్తాయో అవి ఇంటికి తీసుకొచ్చి డెలివర్ చేయడానికి ఈ పోస్ట్. ఇది ఇలాగే ఉండిపోతారు అని అయితే మీరు అస్సలు అనుకోవద్దు. వన్స్ మీరు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయితే చాలు, ఎవ్రీ టైం డిపార్ట్మెంటల్ టెస్ట్ పడినప్పుడల్లా మీరు రాసి మీరు హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి వేకెన్సీ చార్ట్ మాట. ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇఫ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే లేదు. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, ఇంకా మనకు కావాల్సిన అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి, ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కోసం మీకు సరైన అవగాహన ఉండాలి. లైక్ GDS పోస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఏరియా లొకాలిటీ కోసం వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మీరు వీళ్ళ పోర్టల్లో, వీళ్ళ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిలప్ చేసేసి దెన్ ఫీ అనేది, ఇఫ్ మీరు అన్రిజర్వ్డ్ బాయ్ క్యాండిడేట్ అయితే ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది వాళ్ళు లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు కదా, ఫస్ట్ లిస్ట్ ఎవరికైతే జాబ్ వచ్చింది అనేసి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారనేసి వాళ్ళు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ లిస్ట్లో ఇఫ్ ఇన్కేస్ మీ నేమ్ వచ్చి ఉంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి: 10th మార్క్ షీట్, అదొక ఐడెంటిటీ ప్రూఫ్ లాగా మీ బర్త్ ప్రూఫ్ కోసం అన్నమాట. అండ్ కేటగిరీ సర్టిఫికేట్, ఇఫ్ ఇన్కేస్ మీరు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆర్ EWS ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి మీరు తీసుకుని వెళ్ళొచ్చు, అదంతా మ్యాండేటరీ కాదు. బట్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది చాలా 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 మ్యాండేటరీ. మీరు కంప్యూటర్ కోర్స్ తీసుకుని ఉండాలి అండ్ దాని సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇఫ్ ఇన్కేస్ అప్లై చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాలన్నమాట. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికేట్. అండ్ రీసెంట్గా మీరు తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వన్స్ స్టార్ట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ని కూడా నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.